ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్ళి వేరే కాపురం పెట్టు. నువ్వు ఇల్లరికం వచ్చావనే నిన్ను దాల్చిన చెక్క కన్నా దారుణంగా చూస్తున్నారు. అదే నువ్వు వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతే నీ పెళ్ళం నీ కాళ్ళ దగ్గర పడుంటుంది. నువ్వు చెప్పినట్టు వింటుంది, నీ తోక పట్టుకుని తిరుగుతుంది. నాకు తోకలేదుగా అత్త. అసలు విషయం వదిలేసి తోకను పట్టుకుంటావేంటలుడు? నా మాట విని వెళ్ళిపో. బాలేదానివే, ఉపాయం అడిగితే ఇదా చెప్పేది. ఇది నా వల్ల కాదు. నువ్వొదిల్నా మిమ్మల్ని సాగనంపకుండా నేనొదలనల్లుడు. చూడు, ఇప్పుడు మనం మీట్ అవ్వబోయే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ డిగ్నిఫైడ్ పీపుల్. వాళ్ళ ముందు ఏదో పోగొట్టుకున్న దానిలా డల్గా ఉండకు. వాళ్ళని కలవగానే చిరునవ్వుతో పలకరించు, అప్పుడే పనులవుతాయి. అలాగే. అక్కడ ఏదైనా తేడా జరిగిందో జాగ్రత్త. పదా. అయ్యో ఏమండి, ఏంటి? బ్యాగ్ కారులోనే మర్చిపోయాను. ఇప్పుడే కదా చెప్పింది, అలర్ట్గా ఉండమని చెప్పానా? అయినా ఏంటి నీకు మతి మరుపు? రేపు నేను భర్తనన్న విషయం కూడా మర్చిపోయి ఎవరితోనన్నా వెళ్ళిపో. అలా అంటారేంటండి? ఓవర్ యాక్షన్ చేయకు. వెళ్ళు, తెచ్చుకో. వావ్, బ్యూటిఫుల్.
సార్ సార్ సారీ సార్ సార్ ఏయ్! సార్ ప్లీజ్ సార్ సార్ కొట్టదు సార్ ప్లీజ్ సార్ 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 కామన్ సెన్స్ లేదా ఆ? చూసుకో నడవలేవా ఏంట్రా ఆ? సారీ సారీ అసలు నేను ఎవరు అనుకున్నావు నేను ఎవరో తెలుసా ఆ? తప్పైపోయింది కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా ఒక్కడే వచ్చాడేంటి? నువ్వు సారీ సార్ ఏంట్రా సారీ ఆ? ఏంటి సారీ సుభద్ర ఏంటి ఇక్కడుంది ఇప్పుడు కానీ చిత్ర సుభద్ర కలిస్తే ఇంకేమైనా ఉందా చిత్ర ఏమైందండి? చెప్తాను రా ఆ, అయ్యో ఏమైంది? ఏమైందండి? వాళ్ళు రాలేదా? ఇంకా రాలేదు వస్తారు మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చూడు నువ్వు వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు నేను చెప్పేదాకా ఇక్కడే ఉండు కాదని ఇటైనా కదిలేవో జాగ్రత్త ఓ, ఎందుకండి? చెప్పింది చెయ్యి ఎదవ క్వశ్చన్ చేయకు కూర్చో చెప్పు సుభద్ర. ఎక్కడున్నావు? ఆన్ ద వే. 10 minutesలో అక్కడ ఉంటాను. త్వరగా రా. ఆ మహర్షి వచ్చేసాడు. చిత్రం తీసుకునే వచ్చాడు కదా. ఏమో తెలీదు, నాకు మాత్రం తనొక్కడే కనిపించాడు. సరిగ్గా చూడు సుభద్ర, తీసుకొస్తానని చెప్పాడు కదా. లేదు దేవ్, నేను చూశాను అని చెప్తున్నాను కదా. నేను ఒక్కదాన్నే మహర్షిని ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. సరే వస్తున్నా. The number you are trying to call is currently not reachable. నాట్ రీచబుల్ అంటుందంటే అయ్యో పాపా, అయ్యో అయ్యో,
చిత్ర 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 దేవ్ నువ్వు ఫ్రెష్ అయ్యిరా పద చిత్ర రా ఛ! వీళ్ళిద్దరు కలిసారేంటి? నా గురించి చిత్ర సుభద్రకి చెప్తే అయిపోతానా? సుభద్ర అది నీతో చిత్ర రా చిత్ర. ఏ మిస్టర్, లేడీస్ వాష్రూమ్లోకి వచ్చావేంటి? సారీ అండి, నా భార్యకి హెల్త్ బాగాలేదు, తీసుకెళ్దామని వచ్చాను. రా చిత్ర. హలో, నేను డాక్టర్ని, ఇక్కడున్నాను. సో వాట్? ఐఎమ్ హర్ హస్బెండ్. నువ్వు ట్రీట్ చేయాలన్నా నేను పర్మిషన్ ఇవ్వాలి. రా చిత్ర. హాయ్ దేవ్. హాయ్, వెయిట్ చేయించానా? నో 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 నో, నాట్ ఎట్ ఆల్. బై ద వే, మీట్ మై వైఫ్ చిత్ర. చిత్రాంగద. హలో చిత్ర. నమస్తే. అవును, మీరు మీ వైఫ్తో పాటు వస్తా అన్నారు. తను రాలేదా? వచ్చింది. మరెక్కడా? బేసిక్గా తనకి సర్ప్రైజ్లు షాక్లు ఇవ్వడం హాబీ. ఇప్పుడేం ప్లాన్ చేసిందో. అదిగో వస్తుంది. She is my wife, Dr. Subhadra. మహర్షి,
ఏమైంది? ఈవిడ మీ వైఫా? అవును. మీకు ముందే పరిచయం ఉందా? యా, సుభద్ర చిత్ర బెస్ట్ ఫ్రెండ్స్. చిత్ర చూసావా, ఇన్ని రోజులు సుభద్ర సుభద్ర అని కలవరించావు, ఇప్పుడు తనే ఎదురుపడింది. ప్రపంచం ఎంత చిన్నది కదా. అవును, చాలా చిన్నది. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నారు? ఏదో చిన్న గొడవ దేవ్, నీకు తెలిసిందే కదా, ఆడవాళ్ళకి పట్టింపులు ఎక్కువ. ఏదైతేనేంటి, ఇన్నాటికి ఫ్రెండ్స్ మళ్ళీ కలిశారు. ఏం చిత్ర, ఏం మాట్లాడవేంటి? ఫ్రెండ్ని అనుకోకుండా కలిసింది కదా, మాటలు రావట్లేదు చిత్రకి. మాటలు రావట్లేదా? రానివ్వడం లేదా? ఏంటి సుభద్ర నువ్వు కూడా ఇంకా పాత విషయాలు మనసులో పెట్టుకున్నావా? దట్ వాస్ పాస్ట్, మర్చిపోయింది. లెట్స్ బి ఫ్రెండ్స్. సార్ ఆర్డర్ ప్లీజ్. ఇంకేంటి చిత్ర, ఎలా ఉంది నీ జీవితం? తనకేంటి సుభద్ర, మహారాణిలా చూసుకుంటున్నాను. ఏం చిత్ర? అవును. మరి మొహంలో రాణి కళ లేదేంటి? వాట్ ఈస్ దిస్ సుభద్ర? ఇన్నాళ్ళ కలిస్తే లాయర్ల ఈ క్వశ్చన్స్ ఏంటి? లెట్స్ ఎంజాయ్ ద లంచ్. వెల్ సెడ్ దేవ్. సర్లే దేవ్, మీరు బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి కదా. నేను చిత్ర అలా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేస్తాం. నో, ఐ మీన్ అందరం కలిసి భోంచేస్తే బాగుంటుంది కదా. మనం బిజినెస్ గురించి మాట్లాడాలి కదా మహర్షి. అవును దేవ్, కానీ నాకు నా వైఫే లక్కీ. తను ఇక్కడే ఉంటే చాలా బాగుంటుంది. గ్రేట్, నేను కూడా అంతే. ఓ వావ్, ఫుడ్ కూడా వచ్చింది. ఇక్కడే ఉందా? దేవ్, ఆ ల్యాండ్ గురించి
ఆ చిత్ర పర్వతాపురంలోని 1000 ఎకరాల మాగాణి మాధవరం మున్నా గారికే చెందుతుందని మీరే సంతకాలు పెట్టారు. మీ అంతటా మీరు పేపర్స్ మార్చేస్తే అన్నిటికీ తలుపాలా? ఈ పేపర్స్ మార్చేది మేం కాదు, ఆ సురేంద్రే.